రాష్ట్రపతి గారు బీసీ ఓబీసీలకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనతోటి బీపీ మండల్ నేతృత్వంలో మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ ఓబీసీలను జనాభాను కులాలను అన్నిటిని ఒక అంచనా వేసి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాల్సిన విధానాలను విధి విధానాలను ఖరారు చేయమని చెప్పి 1978లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా బీపీ మండల్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. బీపీ మండల్ కమిషన్ దేశంలో దాదాపుగా 3000 పైగా కులాలను ఉపకులాలను ప్రాంతాలను ఎన్నో రకాలుగా సమాచారాన్ని సేకరించి చివరగా 1990లో 27% బీసీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేసే నిర్ణయాన్ని విపి సింగ్ గారు తీసుకోవడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ 52% బీసీల జనాభాను నిర్ధారిస్తూ 27% రిజర్వేషన్లను వాళ్ళకి ఇవ్వడానికి వారు ఇచ్చిండ్రు. ఆ కమిషన్ నివేదికను విపి సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 1990లో దాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరిగింది. ఆనాడు ఆర్ఎస్ఎస్ అనుకూలమైన వర్గాలు ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నత వర్గాలకు అండదండగా నిలబడి వెన్నుదన్నుగా నిలుచుని మండల్ కమిషన్కు వ్యతిరేకంగా దేశం మొత్తము ఒక ఉధృతమైన ఉద్యమానికి పరోక్షంగా నాయకత్వం వహించిండ్రు. అదే సందర్భంలో న్యాయస్థానంలో కూడా వీటిని సవాల్ చేస్తే న్యాయస్థానము 9 మంది జడ్జిలతో కూడుకున్న ధర్మాసనము మండల్ కమిషన్ ఇచ్చిన తీర్పును ఆమోదిస్తూ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, 22.5% పోను 27% విద్యా ఉద్యోగాలలో బీసీ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇవ్వండి అని తీర్పు ఇవ్వడమే కాకుండా వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధనను కూడా ఆ రోజు ఇంద్రసాహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. అంటే సుప్రీంకోర్టు బీసీ ఓబీసీ రిజర్వేషన్లకు కూడా మండల్ కమిషన్ సిఫార్సులను అనుమతిస్తూ వర్టికల్గా 50% మించకూడదు అనే నిబంధన పెడుతూ ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న బీసీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా సంపూర్ణంగా సుప్రీంకోర్టు ఆమోదంతో ఆ రిజర్వేషన్లు అమలుకు వచ్చినాయి.